వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న స్వరూప అనే మహిళా కార్మికురాలని విధుల్లో నుంచి తొలగించడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటూ తోటి కార్మికులు ఆందోళన దిగారు. స్వరూప డబ్బులు తీసుకున్నారనే తప్పుడు ఆరోపణలతో ఆమెను విధుల్లో నుంచి తొలగించారని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సహోద్యోగికి జరిగిన అన్యాయం నిరసిస్తూ మహిళా కార్మికులు ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి రమేష్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. స్వరూప్పై చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఎలాంటి విచారణ లేకుండా ఆమెను తొలగించడం అన్యాయమని, ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడాలని, నిజానిజాలు విచారించకుండా కేవలం తప్పుడు ప్రచారంతో ఒక పేద కార్మికురాలు పొట్టకొట్టడం సమంజసం కాదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈరోజు సీకేఎం హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, ఏఐటీసీ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశము ఏంటిదంటే, గత నెల 15 రోజుల క్రితము శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి జి స్వరూప అనే కార్మికురాల్ని పక్క పెట్టడం జరిగింది. సూపరింటెండెంట్ గారిని ఎందుకు పక్క పెట్టిందని చెప్పేసి అని మేము అడగగా, స్వరూప డబ్బులు తీసుకున్నది అందుకనే పక్క పెడతా ఉన్నామని చెప్పేసి అని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే, స్వరూప డబ్బులు తీసుకోలేదు, కానీ దాన్ని సృష్టించి ఫిర్యాదుల బాక్స్లో స్వరూప తీసుకున్నట్టుగా అందులో లెటర్ వేయించడం అనేది జరిగింది. ఆ లెటర్ వేయించిందో ఎవరని చెప్పేసి అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనేది మా ఉద్దేశము. వాస్తవానికి రెగ్యులర్ ఎంప్లాయీ అనేటువంటి ఎంప్లాయీ డబ్బులు తీసుకోవడం జరిగింది. కానీ ఆయమను సేవ్ చేయడానికి, ఆ ఎంప్లాయీని సేవ్ చేయడానికి తుమ్మితే ఊసిపోయేటువంటి 10,000 నౌకరు చేస్తూ ఉన్నటువంటి కార్మికుల పైన ఈ అధికారులు మొత్తము వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన, అంటే పెద్ద ఎత్తున కార్మికులను ఇబ్బందులు పెట్టే విధంగా చూస్తూ ఉన్నారు. కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తూ, మీరు ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే, ఎవరు మాట్లాడినా మేము డ్యూటీలోకి తీసేస్తామని చెప్పేసి అని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, కార్మిక సంఘాల నాయకులుగా, కార్మిక సంఘం నాయకులుగా, కార్మికులు కానీ అధికారులు కానీ ఎవరు తప్పు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము గుర్తు చేస్తూ ఉన్నాము. కానీ ఎంప్లాయీని సేవ్ చేయడానికి చిన్న ఉద్యోగాలు అనేటువంటి కార్మికుల పైన ఈ రోజున ఇంత పెద్ద చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. స్వరూపను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పేసి అని మేము హాస్పిటల్ యంత్రాంగాన్ని మేము కోరుతూ ఉన్నాము. నా పేరు గన్నా రమేష్, ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నేను డబ్బులు తీసుకోకుండా తీసుకున్నారని నన్ను నా పైన ఆరోపణ చేసినప్పుడు నన్ను పనులకు విధులకు తీసుకుంటలేరు, ఏ ఆరోపణ లేదు. నేను ఒకవేళ తీసుకున్నట్టే దేనికంటే దానికి ఉద్యోగాన్ని విధుల్లో తీసుకున్నట్టు నా ఆయన దయచేసి నన్ను తీసుకునేటట్లు అంగీకరి